యేసుక్రీస్తు ప్రేమ ధ్యానం పేట దేవుని ప్రేమను మనం ఏం చేస్తూ ఉన్నాం, ధ్యానిస్తూ ఉన్నాం. దేవుడు ఎంతగా మనం ప్రేమించాడు, దేవుడు ఎటువంటిదిగా మనం ప్రేమించాడు, ఆ ప్రేమలో మరి ఎటువంటిదిగా మనము ఆయన మార్గంలో రక్షణలో మనంతా కూడా వచ్చి ఉన్నాం, అంతా కూడా తెలుసుకుంటూ ఉన్నాం. ఇది యోహాను సువార్తలో 10వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో మనం ఒక మాటను ధ్యానం చేశాం కదా. యేసు ప్రభు వారు ఏమంటున్నారు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. యేసు ప్రభు వారు ఏమంటున్నారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఎవడు కూడా పరలోక రాజ్యము చేరలేడు కదా. ఈ ఒక వాక్య భాగంలో మనము నేనే మార్గము భాగమును మనం ఏం చేసాం, ధ్యానించి ఉన్నాం కదా. యేసు ప్రభువు అంతగా నేనే మార్గం, యేసయ్య ద్వారానే మనము దేవుని చేరుకోగలం. యేసయ్య ఏం చేశాడు, ఈ లోకంలోకి వచ్చి తన మార్గమును ప్రతిష్ఠించాడు. ఆయన మార్గములో మనం అందరూ కూడా నడిచినట్లుగా, అనగా యేసయ్య మార్గము నూతనమైన మార్గముగా, జీవము గల మార్గముగా, ప్రతిష్ఠించిన మార్గముగా, ఆ మార్గము ద్వారా ఎవరైతే నడుస్తారో వారు మాత్రమే తండ్రిని చేరుకుంటారు కదా. మనం ధ్యానం చేశాం. పరిసయ్యులు, సద్దూకయ్యులు, శాస్త్రులు వారు ఎటువంటి వారు కూడా మనం ధ్యానం చేశాం. వారు తమకు తామే నీతిమంతులుగా తలంచుదురు, తామే గొప్పవారుగా తలంచుదురు, దేవుని వాక్యమును వారే పాటించే వారుగా, ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించే వారుగా వారు తలంచుదురు. ఇతరులను వారు ఏం చేస్తారు, తక్కువ వారుగా, పాపులుగా తలంచి తమను తామే గొప్పగా చేసుకుంటారు. మేమే దేవుని యొక్క సంతానమని, మేమే దేవుని యొక్క బిడ్డలమని, దేవుని కుమారులమని వారు తలంచుచు వేషధారణ జీవితము జీవించడి వారు. నిజంగానే యూదులు దేవుని మార్గముల గురించి చెబుతూ ఉంటారు. మేము దేవుని మార్గంలో జీవిస్తున్న పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తున్నట్లయితే మన దేవుడు కూడా ఏమిస్తాడు, మోషేతో మనతో ఎక్కడ ద్వితీయోపదేశ కాండంలో 5వ అధ్యాయం 33వ వచనంలో ఒక మాట ఉంది. 5వ అధ్యాయము 33వ ద్వితీయోపదేశ కాండంలో 5:33 చదవండి. కాబట్టి మీరు కుడికే గాని ఎడమకే గాని తిరుగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలెను. మీరు స్వాధీనపరచుకొనబోవు దేశములో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకొనవలెను. హల్లెలూయా. ఈ యొక్క యూదులు ధర్మశాస్త్రాన్ని కదా, ధర్మశాస్త్రము ఎవరి చేత ఇవ్వబడింది, దేవుని చేత మోషేకు ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రమును తూచా తప్పకుండా పాటించినట్లుగా ఆజ్ఞలు పాటిస్తూ దేవుడు తమకు ఏ విధంగా జీవించమన్నాడో ఆ విధంగా జీవించడి వారు. ధర్మశాస్త్రము మనకు ఏమి కలుగు చేస్తా ఉంది, ధర్మశాస్త్రము మనల్ని ఏ విధంగా జీవించాలో మనకు తెలియజేస్తుంది. కానీ మనలను ఆ యొక్క జీవించే విధంగా శక్తి మనకు ఏమాత్రము కదా, పాపము చేయకుండా ఉండాలని తెలియజేస్తుంది. కానీ ఆ పాపం నుంచి మనం విడిపించే శక్తిని మనకు ఇవ్వలేకపోయింది ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రాన్ని బదులుగా మనకు యేసయ్య ఏమిస్తా ఉన్నాడు, తానే మన మధ్యకు కృపా సత్య సంపూర్ణుడుగా వచ్చాడు. హల్లెలూయా. ఇంకా ఏం చేశాడు వారు, కీర్తన గ్రంథంలో 27వ అధ్యాయం 11వ వచనంలో కూడా యూదులు పాత నిబంధన భక్తులు 27:11 ఉంటుంది. యెహోవా నీ మార్గమును నాకు బోధింపుము, నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపిపుము. హల్లెలూయా. ఏమంట
అంటున్నారు, యెహోవా నీ మార్గమును నాకు నడిపింపు, నాకు బోధింపుము, నాకు బోధింపుము కదా, నీ మార్గమును నాకు బోధింపుము. కానీ ఇక్కడ యేసయ్య వచ్చి ఏమంటా ఉన్నాడు? ఏమంటున్నాడు యేసయ్య వచ్చి? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాడు అంటున్నాడు. అదే మాకు ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రములో కదా, మాకు ఇవ్వబడినటువంటి ఆ ధర్మశాస్త్రం ప్రకారము మేము దేవుణ్ణి అనుసరించినట్లుగా దేవుడు మాకు ఏమిచ్చాడు? ధర్మశాస్త్రము ఎవరి చేత ఇవ్వబడింది? మోషే చేత ఇవ్వబడింది. ఈ యొక్క ధర్మశాస్త్రం ప్రకారం జీవించుతున్న మేము, దేవుని యొక్క మార్గంలో మేము ఆజ్ఞలు అనుసరించి జీవించుతున్న మేము మాకు మరలా కొత్తగా వచ్చి ఏమంటున్నాడు యేసయ్య? యేసయ్య ఏమంటున్నాడు? నేనే దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఏమంటున్నాడు? నేనే మార్గం అంటున్నాడు, నేనే సత్యం అంటున్నాడు, నేనే జీవం అంటున్నాడు. అందుకనే మనం జ్ఞాపకం చేసుకుంటే 1:14 యోహానులో ఏమంటుంది? ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. హల్లెలూయా. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ మన యేసయ్య ఎవరిని బయలుపరుస్తూ ఉన్నాడు? ఎవరిని మనకు కనపరుస్తూ ఉన్నాడు? మన తండ్రి అయిన దేవుణ్ణి మనకు కనపరుస్తూ ఉన్నాడు. అందుకని ఇక్కడ అంటూ ఉన్నాడు రెండో మాట. మనము ఇంతకుముందు నేనే మార్గమును అన్న మాటను ధ్యానం చేస్తాం కాబట్టి ఇది మనం ఏం ధ్యానం చేయబోతున్నాం? నేనే సత్యము. యేసయ్య అంటా ఉన్నాడు, నేనే సత్యము. సత్యము సత్యం అంటే మనందరం తెలుసు కదా. సత్యం అంటే దాంట్లో ఎటువంటి అబద్ధము లేదని మనం గ్రహిస్తాం. సింపుల్ గా ప్రతి ఒక్కరు కూడా నేను నిజమే చెబుతూ ఉన్నా, నేను సత్యమే చెబుతూ ఉన్నా అంటారు. లేకపోతే వీడు సత్యవంతుడండి, వీడు చెప్పేదంతా సత్యమే అంటే సాక్ష్యం అంటే అతనిలో చెప్పే దాంట్లో ఎటువంటి అబద్ధము లేదని అర్థం. ఇక్కడ యేసయ్య వచ్చే చెప్తా ఉన్నాడు. ఏం చెప్తూ ఉన్నాడు? నేనే ఏమంటున్నాడు? నేనే సత్యము అంటున్నాడు. హల్లెలూయా. నేనే సత్యము కదా, నేనే సత్యము. పాత నిబంధన గ్రంథంలో యూదులు వీళ్ళు పరిసయ్యులు కదా, యూదులు అనగానే మీరు ఎవరు చూసుకోవాలి? కొత్త నిబంధన రాగానే పాత నిబంధన భక్తులు వీళ్ళందరూ కూడా కదా, పాత నిబంధన భక్తులందరూ కూడా మనం కొత్త నిబంధనలకు రాగానే వీళ్ళందరూ కూడా యూదులు. ఎవరు? పరిసయ్యులు, సద్దుకాయులు, శాస్త్రులు, ఇంకా ఉన్నారు. వీళ్ళందరూ మనం చూసుకుంటే యూదులే గాని యూదుల్లో వాళ్ళు తెగ వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తున్న వారుగా కదా, దేవుని బిడ్డలుగా వారు చెప్పుకుంటున్నట్టు వారు. కానీ వాళ్ళకి చెప్తున్నట్టు మాట కీర్తన గ్రంథంలో ఏం చేసేది? వారు దేవుని మార్గముల గురించి ఆసక్తి కలిగేది వారు. ఎవరు? యూదులు. అలాగే దేవుని యొక్క సత్యముల గురించి కూడా అనుసరించేది వారు, ఆశ కలిగి ఉండేది వారు. దేవుని సత్యం అంటే వారికి చాలా ఆశ. యూదులు వాళ్ళు ఎవరు తప్పు చేసిన వారు కాదు. వాళ్ళు యూదులంటే వాళ్ళు ఎవరో మనకంటే వారు ఆ దేవుణ్ణి ఎరగడంలో వారు వెనకబడ్డారేమో గాని వారు దేవుని ప్రతిష్ట జనాంగమే, దేవుని బిడ్డలే వారు కూడా. కానీ అన్యులమైన మనకు దేవుని కృప అనుగ్రహించబట్టి మనం ముందుగా యేసయ్యను తెలుసుకున్నాం. ఇక్కడ యూదులు సత్యము గురించి ఇప్పుడు కూడా ఆశ కలిగి ఉంటారు. 86వ కీర్తనలో 11వ వచనంలో కూడా మాట ఉంటుంది. 86 ప్రభువా నా దేవా అమ్మా నా ఎడల నీవు చూపిన 86 11 యెహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము, నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏక దృష్టి కలుగు చేయము. హల్లెలూయా. ఇక్కడ దావీదు రాస్తున్నటువంటి కీర్తనగా మనము గమనించాలి. ఈ కీర్తనలో ఏమని రాస్తూ ఉన్నాడు? యెహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు. అయ్యా నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు కదా, నీ మార్గము నాకు బోధించు. ఏ విధంగా నేను జీవించాలో, ఏ విధంగా నేను బ్రతకాలో, ఏ విధంగా నీ యొక్క సత్యమును అనుసరించాలో నాకు బోధించు కదా. నాకు నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏక దృష్టి కలుగుచి. దావీదు భక్తుడు రాస్తున్నటువంటి ఇంకో మాట కూడా చూద్దాం.
119 30వ వచనంలో కూడా సత్య మార్గమును నేను కోరుకుని ఉన్నాను, నీ న్యాయ విధులను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను కదా. ఈ యొక్క మాటలన్నీ కూడా చూస్తే ఈ దినాన మనం ధ్యానం చేయబోతున్నటువంటి భాగము సత్యము. నేనే సత్యం. సత్యం అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? సత్ అనేది సంస్కృత భాషలో నుంచి వచ్చినటువంటి మాట. సత్ అనగా ఉన్నటువంటిది, ఉనికి కలిగినది. సత్యము అనగా ఉనికి కలిగి ఉండట. ఇక్కడ యేసయ్య అంటున్న మాట ఏంటి? నేనే సత్యం. పాత నిబంధన గ్రంథంలో యెహోవా దేవుడు మాట్లాడినటువంటి మాట మోషేతో నిర్గమకాండములో 3వ అధ్యాయము 14వ వచనములో 3వ అధ్యాయము 14వ వచనములో మాట ఉంది. నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పెను, మరియు ఆయన ఉండునను వాడు మీ యొద్దకు నన్ను పంపెనని మీ ఇశ్రాయేలీయులతో చెప్పవలెను. హల్లెలూయా. ఇక్కడ సత్యం అనేది రివీల్ అయిపోయింది అమ్మా. ప్రజల ముందు యేసయ్య నేనే సత్యము, నేనే సత్యవంతుడను, నేనే సత్యము. సత్యము అనగా ఉన్నవాడు కదా, ఉన్నవాడు. ఇక్కడ నిర్గమకాండంలో కూడా మరి మన దేవుడు ఏం తెలియజేస్తున్నాడు? నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను కదా. యేసయ్య వచ్చి నేనే సత్యము, నేనే సత్యము, నేనే దేవుడిని అనగానే వారికి ఎంత కోపం వస్తుంది. నిజంగా ధర్మశాస్త్రమును పాటించే వారికి ఎంత కోపం వస్తుంది, ఎంత భయంకరంగా కోపం వస్తుంది కదా. వారికి తెలియదు, వారికి అవగాహన లేదు. యేసయ్య వచ్చేసి నేనే సత్యము అనగానే వారు ఎంతగానో కోపపడతారు. వాళ్ళు ఎంతగానో చాలా సనుగుకునేది అని ఉంది కదా, చాలా సనుగు. అట్లాగా వారు యేసయ్య మీద ఎప్పటికెప్పుడు ఒక దృష్టి పెట్టి ఈయన ఎప్పుడు ఏం మాట్లాడతాడు, ఈయన ఎప్పుడు ఏ విధంగా తెలియజేస్తారు, ఈయన ఎప్పుడు చంపాలా అన్న విధంగా, ఎక్కడ దొరుకుతాడు అన్న విధంగా యేసయ్యను కనిపెడుతూ ఉన్నవారు కదా. కానీ యేసయ్య ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా దొరకల. ఎక్కడ కూడా యేసయ్యలో తప్పు చూపించాలని చూశాడు గాని యేసయ్య తను తాను ఏం చేసుకున్నాడు? కనపరుచుకున్నాడు. నేనే సత్యవంతుడను, నేను తప్ప ఇంకొక సత్యవంతుడు లేరు అని కదా. అందుకని యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి ఏ వాక్యము అమ్మా? ఏ వాక్యము? 1వ వచనంలో ఉంటుంది చూడండి. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు. హల్లెలూయా. ఆయనే యేసయ్య. యేసయ్య ఎలాగొచ్చినట్ట మన మధ్య? ఇప్పుడు చదవండి 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి. ఆ వాక్యము శరీరధారి అంటే అమ్మా, శరీరధారి అంటే ఇప్పుడు ఎవరన్నా గాని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒక తల్లి గర్భం ధరించిన తర్వాత ఎవరిని కంటారు? పిల్లవాడిని కంటారు. బాబు గాని పాప గాని పుడతారు. ఆ బాబు పాప ఎక్కడి నుంచి వచ్చినట్టు? గర్భంలోంచి వచ్చినట్టు. కానీ ఇక్కడ సర్వసత్యవంతుడైనటువంటి దేవుడు, వాక్యమై ఉన్న దేవుడు ఎలాగొచ్చాడు మన దగ్గరికి? ఎలాగొచ్చాడమ్మా? చూడండి ఇక్కడ. ఆ వాక్యము శరీరధారి. అంతకుముందు ఉన్నవాడు ఇప్పుడు ఎలాగొచ్చాడు? శరీరధారి ఉన్నాడు. అంతకుముందు ఎక్కడున్నాడు? ఆది యందు ఉన్నాడు. ఆది యందు అంటే ఈ సర్వ సృష్టి కూడా సృష్టించబడక ముందు, ఈ సర్వ సృష్టి అంతా కూడా సృష్టించబడక ముందు, అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. నిర్గమకాండము 3:14 చెప్పబడినట్లుగా నేను ఉన్నవాడైనటువంటి దేవుడు శరీరధారిగా వచ్చాడు. శరీరధారిగా ఎలా వచ్చాడు? ఏ పాపము లేనివాడుగా కదా, ఏ పాపము తనకు లేనివాడుగా వచ్చాడు. శరీరధారి వచ్చాడు. శరీరధారి అంటే ఎలాగా? కన్య మేరీ గర్భమున ధరించింది కదా.
కన్య మరి ఏం చేసింది? గర్భము ధరించింది. ఎవరి వల్ల గర్భము ధరించింది? ఎవరన్నా పురుషుని వల్ల గర్భం ధరించిందా? కాదు. పరిశుద్ధాత్ముని పరిశుద్ధాత్ముడు నిన్ను కమ్ముకొనును, అప్పుడు నీవు గర్భము ధరించి ఒక కుమారుని కందువు, ఆయనే యేసు అని పేరు పెట్టుదు. హల్లెలూయా. ఆ యేసే శరీరధారిగా వచ్చాడు. ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్యకి ఎలా వచ్చారంట? కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. హల్లెలూయా. కృపా సత్య సంపూర్ణుడుగా కదా. కృపలో సంపూర్ణత్వం ఉంది, సత్యము సంపూర్ణత్వంగా ఉన్నది కదా. కృపలో సంపూర్ణత కలిగిన దేవుడు మన దేవుడు కదా. సత్యములో సంపూర్ణత కలిగిన దేవుడు. కృపలో సంపూర్ణత కలిగిన దేవుడు అంటే ఆయన దయ చూపుటలో గొప్పవాడు. ఆయన కృప కలిగిన దేవుడు. మన మధ్యకి ఎట్లా వచ్చాడమ్మా? కృపా సత్య సంపూర్ణుడిగా వచ్చాడు. ఈ వాక్యం ఎప్పుడైనా ధ్యానం చేశారా? కృపా సత్య సంపూర్ణుడు అంటే ఏంటి? కృపలో సంపూర్ణత, అలాగే సత్యములో కూడా సంపూర్ణత కలిగిన వాడు, మితిలేని దయ కలిగిన వాడు మన దేవుడు. ఎవరు? ఆయన శరీరధారిగా వచ్చి మన మధ్య కదా. మన అవతారం కదా. మనము ఎలాగైతే శరీరం కలిగి ఉన్నామో ఆయన మనలాగా శరీరధారియే వచ్చాడు. శరీరధారియే వచ్చి ఎలాగొచ్చాడు? ఏ విధంగా వచ్చాడు? నీలాగా నాలాగా వచ్చుంటే మన ఇద్దరాన మాట్లాడుకునే వారమే కాదు. ఎలాగొచ్చాడు? కృపా సత్య సంపూర్ణుడుగా వచ్చాడు కదా. కృపలో మితి లేనివాడు, దయలో మనకు మితి లేనివాడు, గొప్పగా మన ఎడల దయ చూపించేటివాడు. అలాగే సత్యవంతుడు, సత్యములో సంపూర్ణత కలిగిన వాడు. ఆయన పరిపూర్ణమైనటువంటి నీతి కలిగిన వాడు, పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధత కలిగిన వాడు. హల్లెలూయా. ఆయనలో నీతి లేదు అని చూపించడానికి ఏది కూడా లేదు. ఆయన పరిశుద్ధత లేదని చూపించడానికి కూడా మనకు ఒకటి కూడా ఏది కూడా లేదు. ఇప్పుడు వరకు కూడా యేసయ్యలో పాపము కనిపెట్టాలని చూస్తున్నటువంటి ప్రబుద్ధులందరికీ కూడా ఇంతవరకు కూడా 2000 సంవత్సరాలకు పైగా కూడా ఇంత పాపము చూపించలేకపోయారు. హల్లెలూయా. ఆయన అంతటి పరిశుద్ధుడు, ఆయన అంతటి పరిశుద్ధుడైన దేవుడు కదా. పరిశుద్ధతలో సంపూర్ణత కలిగిన దేవుడు, నీతి కలిగి ఉండటంలో నీతిలో సంపూర్ణత కలిగిన దేవుడు. కృపా సత్య సంపూర్ణత ఎవరికి ఉంటుంది? ఇది ఒక దేవుడి తప్ప ఇంకెవరికి ఉండదు. హల్లెలూయా. కృపలో సంపూర్ణత కదా. ఇంకా సత్యములో సంపూర్ణత. మనం సత్యం గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ రెండు కూడా ఉండగలిగింది ఒక్కరికే, ఆయనే దేవుడు. హల్లెలూయా. మనలో సత్యము లేదు, మనం అబద్ధికులము కదా. మనలో కృప అనే గుణము కూడా ఉండదు. దేవుని తప్ప కృప అనేది ఒక దేవుని తప్ప ఇంకెవరు కూడా ఉండదు. కృప చూపించడంలో ఆయన కంటే గొప్పవాడు ఎవరు కూడా లేడు. కృప చూపించడంలో ఆయన తర్వాత ఇంకొకడు ఎవరు కూడా పుట్టలేదు. హల్లెలూయా. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే
యుగానికి చక్రవర్తి మన యేసయ్య కదా. రాజుగా ఉండవలసిన వాడికి అర్హతలు ఏముంటాయి? రాజుగా పాలించడానికి ఒక రాజ్యమునకు అర్హతలు ఎవరికి ఉంటవి? ఒక దేశానికి వారినే రాజుగా అభిషేకం చేస్తారు, పట్టాభిషేకం చేస్తారు. రాజుగా పరిపాలించడానికి తగిన మంచి గుణములు లేని వారికి రాజుగా ఉండడానికి, పరిపాలించడానికి ఎటువంటి యోగ్యత ఉండదు. ఇక్కడ దేవుడుగా మన మధ్యకు వచ్చి కదా, దేవుడైన వాడు మన మధ్యకు వచ్చి మనలను ఆయన సన్నిధిలో చేర్చుకున్నటకు, మన కొరకు తన ప్రాణమును పెట్టుటకు ఉండవలసినటువంటి రెండు గొప్ప గుణములు కృప, సత్యం. హల్లెలూయా. కృప ఏం చేస్తూ ఉంది? కృప ఏం చేస్తూ ఉంది? యోగ్యత లేని మనకు యోగ్యతను అనుగ్రహిస్తూ ఉంది. ఏ యోగ్యత లేదు మనకి? పాపముతో నింపబడిన వారము, దేవునికి శత్రుత్వము కలిగి జీవిస్తున్న వారము, దేవునికి ఎడమగా దూరముగా వెళ్ళిపోతూ దేవుని సహవాసము లేకుండా జీవిస్తున్న మనలను కృప ఏం చేస్తూ ఉంది? ఆ కృపలో మనందరం కూడా మళ్ళా దేవుని సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో ఉండినట్లుగా ఆ కృప మనకు యోగ్యతనిస్తూ ఉన్నది. హల్లెలూయా. ఎలా వస్తుంది యోగ్యత? ఎలా వస్తుంది? పాపంతో నింపబడినటువంటి మనలను ఆ కృప ఎలాగో మనకు యోగ్యతని ఇస్తూ ఉంది. ఏమని యోగ్యతను ఎలా ఇస్తూ ఉంది? మనము మరలా ఆయన సన్నిధిలో చేరినట్లుగా మన కొరకు ఆ కృప సిలువపై రక్తము చిందించింది. హల్లెలూయా. కృపా సత్య సంపూర్ణుడు, కృపలో సంపూర్ణత కలిగిన వాడు. ఎవరిని కూడా తన 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 బిడ్డలను ఎవరిని కూడా ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. ఆయన వచ్చిందే మనల్ని రక్షించడానికి. సత్యం ఏం చేస్తుంది? సత్యం ఏం చేస్తుంది? కృపా సత్య సంపూర్ణుడిగా వచ్చాడు. సత్యం ఏం చేస్తుంది? పాపంలో ఉన్నటువంటి మనలను సత్యము అంగీకరించట్లా. పాపిగా ఉన్న మనలను సత్యము అంగీకరించట్లా. పాపిని ప్రేమిస్తున్నాడు కానీ పాపిలో ఉన్నటువంటి పాపమును దేవుడు ప్రేమించట్లా. యేసయ్య ఆ సత్యము అంగీకరించట్లా. ఏం చేయబడాలి? మనంతా కూడా అంగీకరించబడ్డానికి ఏం చేయాలి? ఆ సత్యములో మనము నివసించుటకు, ఆ సత్యములో మనము ఉండుటకు, ఆ సత్యము మనల్ని అంగీకరించుటకు మనం ఏం చేయాలి? ఆ కృపలో మనకు దేవుడు అనుగ్రహించినటువంటి ఆ ఒక రక్షణను, ఆ సిలువ కార్యములో మనంతా కూడా మన పాపములను కడిగి వేసుకున్నప్పుడు ఆ సత్యములో మనము అందరము కూడా రక్షించబడుతూ ఉన్నాం. హల్లెలూయా. అందుకని ఆ సత్యము ఏం చేస్తూ ఉన్నదంటే ఆ నీతిమంతుడైన దేవుడు, సత్యవంతుడైన దేవుడు, యథార్థవంతుడైన దేవుడు, న్యాయవంతుడైన దేవుడు మనలోని పాపమును ఎప్పుడు కూడా అంగీకరించడు. మనలను ప్రేమించిన దేవుడు మన పాపమును అంగీకరించడు. ఎందుకు? మనను ప్రేమించిన దేవుడు అందుకనే ఒక ప్రణాళిక ప్రకారము మనం రక్షించడానికి సిలువ కార్యములో మనకు ఏం చేశాడు? రక్షణ అనుగ్రహించాడు. ఇప్పుడు అర్థమైందా కృపా సత్య సంపూర్ణుడు అంటే? సత్యము మనల్ని ఎప్పుడు కూడా మన పాపమును అంగీకరించదు. మనల్ని ప్రేమిస్తున్నటువంటి దేవుడు యేసయ్య మనల్ని పాపను బట్టి ఏం చేస్తున్నాడు? తన కృపను బట్టి మనకేం చేస్తున్నాడు? రక్షణను అనుగ్రహించాడు. హల్లెలూయా. మనల్ని పాపమును తీసివేసినప్పుడు మనం కూడా సత్య సంబంధము అయిపోయాం. హల్లెలూయా. యోహాను సువార్త 1:17 ఒక మాట ఉంది చూడండి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను. కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. హల్లెలూయా. ఎవరి ద్వారా కలిగిందంట కృపా సత్యము? అయ్యా చెప్పండి అమ్మా. యేసుక్రీస్తు ద్వారా కలిగింది కృపా సత్యం. ఆ కృపా సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగింది. ఆ కృపా సత్యము గనక మనం కలగకపోతే మనము ఈ లోకంలో కానీ లేక మన జీవితం అంతా కూడా నరకమే, నాశనమే, అంతమే మన జీవితం కదా. మనం ఎప్పుడైనా కానీ ఈ మాటలు చెప్తే ప్రస్తుతం ఉన్న జీవితానికి అన్వయించుకుంటున్నారు. దయచేసి గమనించండి.
ఎప్పుడైనా కానీ మనకి నరకమే లేకపోతే అంతమే ఇవన్నీ అనుకుంటే ఇక మనం అట్లా వంటిదిగా అనుకుంటున్నారు కదా. నరకము మన జీవితము అంతమైన తర్వాత మనకు ఎక్కడ నరకము సిద్ధంగా ఉంది. ఎవరు అంగీకరించకపోతే, ఆ కృపా సత్యమే గనక మన మధ్యకి రాకపోతే, ఆ ధర్మశాస్త్రము పాటించక కదా, ధర్మశాస్త్రమును పాటించలేక అందరూ కూడా ఎక్కడికి పోయాడు? వారు శిక్షకు పాత్రలు అయ్యేవారు. ధర్మశాస్త్రము మనకు కృపను అనుగ్రహించలా. ఏమండి, ధర్మశాస్త్రము మనకు కృపను అనుగ్రహించలా, కృప మనకు అనుగ్రహించలా. ధర్మశాస్త్రం ఏం చేస్తూ ఉంది? ఇదిగో నువ్వు తప్పు చేసావు, నీ తప్పును ఎత్తి చూపిస్తుంది. ఇదిగో నువ్వు తప్పు చేసావు, నీ తప్పును ఎత్తి చూపిస్తుంది. ఆ తప్పులో మనం చూస్తున్నట్లయితే ఆ తప్పు నుంచి మనము విడిపించబడే శక్తిని మనకు ఇవ్వాల. ఎవరైతే విధేయత చూపిస్తారో వారికి శిక్ష తప్పుతుంది. విధేయత చూపించలేని వారికి శిక్ష కలుగుతుంది అని మన ధర్మశాస్త్రం అంటే ఒక ధర్మశాస్త్రాన్ని మన ముందు ఉంచారు. ఆ ధర్మశాస్త్రంలో ఇదిగో నేను పాపం చేశాను కాబట్టి నాకు శిక్ష పడుతూ ఉంది, ఇదిగో ఈ పాపమునకు నేను చెల్లించవలసినటువంటి మూల్యం. ఇంతేగాని కృప అనే పదమునకు ఆస్కారమే అక్కడ లేకుండా పోయింది. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే కృపా సత్యములు ఏమంటే మనం చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనం. ధర్మశాస్త్రము ఎవరి ద్వారా మనకు అనుగ్రహించబడింది? మోషే ద్వారా కదా. మోషే ద్వారా మనకు సీనాయి పర్వతం మీద దేవుడు మనకు అనుగ్రహించాడు. ఓకే, కృపయు సత్యమును మనకి ఎవరి ద్వారా వచ్చింది? కృపా సత్యము యేసుక్రీస్తు ద్వారా వచ్చింది. మీరు మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని పొందుకోవాలని చూస్తూ ఉన్నారా? లేకపోతే యేసు ద్వారా కృపా సత్యము మనం కలిగి ఉండాలని చూస్తూ ఉన్నామా? మనం ఎంత ధన్యకరమైన జీవితం తెలుసా? అదే కృప అంటే కదా. మనం నూతన నిబంధనలో విశ్వాసులుగా క్రైస్తవులుగా జీవిస్తూ ఉన్నామంటే యేసుక్రీస్తు ద్వారా మనకి ఏమొచ్చిందంట? కృపా సత్యం కదా. మరి కృప అంటే మీకు చెప్పాను, అయోగ్యులుగా మనకి ఎటువంటి అర్హత లేదు. అర్హత లేకపోయినా ఇదిగో నీకు అర్హత ఇచ్చేసాను పో కదా. నీకు ఎటువంటి యోగ్యత లేకపోయినా ఇదిగో నీకు యోగ్యత ఇచ్చేశాను కదా. అదే కృప అంటే. మన నిజంగానే ఇక్కడ సన్నిధిలో కూర్చోవాలంటే మనకు యోగ్యత లేదు, అర్హత లేదు. ధర్మశాస్త్రం ప్రకారం చూసుకుంటే మనం ఎంతగానో దేవునికి దూరస్తులం. కానీ యేసయ్య వచ్చి ఏమంటున్నాడు తెలుసా? యేసయ్య వచ్చి ఏమంటున్నాడు? కృపా సత్యములు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా! కృపా సత్యములు మనకు అనుగ్రహించాడు కదా. అందుకని అంటాడు 3:16 యోహానులో ఏమంటాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను. హల్లెలూయా! ఎవరನ್ನು అనుగ్రహించాడు? మన యేసయ్యను మనకు అనుగ్రహించాడు. కృపా సత్య సంపూర్ణుడిగా మనకు అనుగ్రహించాడు. కృపను సత్యమును మనకు తీసుకుని వచ్చినట్లుగా యేసయ్య మనకు అనుగ్రహించాడు. ఆయన అనుగ్రహించినందువల్ల ఎవరైతే ఆయన నమ్ముతారో కదా. ధర్మశాస్త్రంలో ఏం చేయాలి? ఆజ్ఞలు పాటించాలి. ఇక్కడ ఆజ్ఞలు పాటించాల్సిన అవసరం లేదు. యేసయ్యను ఎవరైతే నమ్ముతారో వారందరూ కూడా ఏం చేయబడతారు? రక్షించబడతారు. హల్లెలూయా! సత్యం వల్ల ఏం చేస్తూ ఉంది? సత్యం అంటే ఎవరు కదా. సత్యం అంటే మనం చూస్తూ ఉంటే యేసయ్యలో మనం జ్ఞాపకం చేసుకుంటే కదా సమస్త మాటలు కదా, సమస్తమైనటువంటి మాటల్లో ఆయన పరిపూర్ణుడు. ఆయన చెప్పిన ప్రతి మాట కూడా సత్యమైనది. ఆయన వాక్యమే సత్యం. ఆయన చేసే కార్యములన్నీ కూడా పరిపూర్ణమైనవి. ఆయన నీతిమంతుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు కదా. ఆయన ఎటువంటి పాపము లేదు. సత్యవంతుల్లో ఏముండదు? పాపం ఉండదు. అబద్ధం అనేది అసలుకి ఉండదు. సత్యవంతుల్లో అబద్ధం ఉంటుందా? సత్యవంతుల్లో అబద్ధం ఉండదు. సత్యములో ఆయన పరిపూర్ణుడు కదా. లేదండి చాలా మంచోడండి, ఏమండి చాలా మంచోడు. మనుషులు మనం చూసుకుంటే లేదండి ఆమె చాలా మంచిదండి, ఆమె అబద్ధమే
అబద్ధమే ఆడదండి కదా, అబద్ధమే ఆడదు కదా. కానీ అబద్ధం ఆడదన్నాములో పాపం ఉందా లేదా? మానవులుగా మనకు పాపము కదా, ఏదో సమయంలో మనం అబద్ధం ఆడుతూనే ఉంటాం. మీకు తెలుసా లేదు? మనకు తెలియకుండా మనము అనేక సార్లు మన నోట అబద్ధాలు దొరుకుతూ ఉంటాయి. మన మన హృదయంలో కూడా అబద్ధపు తలంపులు వస్తూనే ఉంటాయి. కానీ యేసు ప్రభు వారిలో ఏ మాత్రము కూడా అబద్ధం అనేది లేదు. ఏ మాత్రం కూడా అబద్ధం అనేది లేదు. ఆయన సత్యవంతుడైన దేవుడు, ఆయన న్యాయవంతుడైన దేవుడు. ఆయన తన కార్యము జరిగించిన దాంట్లో కూడా పరిపూర్ణుడు. తను మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా పరిపూర్ణమైనది. ఒక మాట సెలవిచ్చాడంటే అది తప్పక నెరవేరుస్తాడు. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు. అందుకనే మనం జ్ఞాపకం చేసుకుంటే కీర్తన గ్రంథంలో 146వ కీర్తన 6వ వచనంలో ఆయన సత్యవంతుడైన దేవుడే కాక ఆయన మాట తప్పని దేవుడు. ఎవరంటే ఆయన మాట తప్పని దేవుడు. చూద్దాం 146వ కీర్తన 6వ వచనంలో ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించిన వాడు ఆయన ఎన్నడును మాట తప్పని వాడు. హల్లెలూయా. ఆయన ఎన్నడును మాట తప్పని వాడు కదా. ఆయన ఎప్పుడు కూడా మాట తప్పని వాడు. హల్లెలూయా. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించిన వాడు ఎవరమ్మా? మన దేవుడు. ఆయన ఎన్నడూను మాట తప్పనివాడు. అందుకని ఏమంటాడంటే యోహాను సువార్తలో 8వ అధ్యాయము చివరిగా మనం చూద్దాం. 8వ అధ్యాయము 31వ వచనంలో 8:30. కాబట్టి యేసు ఎవరితో అంటున్నాడు? తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయనని చెప్పగా. చూసారా? యేసు ప్రభు వారు తనను నమ్మినటువంటి యూదులు ఉన్నారు. యూదులందరూ యేసును ద్వేషించిన వారు కాదు. యేసును ప్రేమించిన, యేసును అనుసరిస్తున్న, వెంబడిస్తున్న యూదులు కూడా ఉన్నారు. వారితో అంటున్న మాట ఏంటి? యేసు ప్రభు వారు ఆయన మీరు నా వాక్యం ముందు నిలిచిన వారైతే, ఇక్కడ ఒక స్టార్ గుర్తు ఏమా, స్టార్ గుర్తు. మీరు ఏదన్నా వస్తువులు కొనేటప్పుడు ఒకటి కొంటే 2 ఫ్రీ అన్నప్పుడు కింద ఏమొస్తాడు? స్టార్ గుర్తిచ్చి ఏమంటాడు? స్టార్ గుర్తిచ్చి కండిషన్స్ అప్లై కదా, కండిషన్స్ అప్లై అంటాడు. అంటే అక్కడ ఉంటది. ఇక్కడ ఏమంటున్నాడు యేసయ్య? నా వాక్యం ముందు నిలిచిన వారైతే, యేసయ్య వాక్యం ముందు నిలిచిన వారైతే ఏమంటుందంట? చదవండి. నిజముగా నాకు శిష్యులయ్యండి సత్యమును గ్రహించెదరు. హల్లెలూయా. మనము నిజముగా సత్యమును గ్రహించాలి అంటే, సత్యమైన యేసయ్యను మనం గ్రహించాలి అంటే, సత్యమైన యేసయ్యను మనం అనుసరించిన వారంగా ఉండాలంటే ఈ దినాన మనం నేర్చుకోవాల్సింది, మనం దేని యందు నిలిచి ఉండాలి? వాక్యము మనల్ని ఎలాగ నిలువ పెడుతుందంట? సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను అంటున్నాం. అంటే వాక్యము మనల్ని ఏం చేస్తున్నది? స్వతంత్రులుగా. అంటే మనల్ని స్వతంత్రులుగా అంటే ఇష్టం వచ్చినట్టు జీవించమని కాదు, మనము స్వతంత్రత కలిగి జీవించే వారుగా, అంటే దేవుని బిడ్డలుగా కదా, వెలుగు సంబంధాలుగా, సత్య సంబంధాలుగా మనను ఆ వాక్యము మనల్ని నిలువబెడుతూ ఉంది. ఇది నాన్న ఆ వాక్యమును మనం ఎందరం ఆశ్రయించాం. ఆ సత్యమును మనందరూ కూడా ఎలాగో తెలుసుకుంటూ ఉన్నాం. 31లో అంటున్నాడు, 34లో అంటున్నాడు. అదే 8:34, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంట్లో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయను. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసినలా మీరు నిజముగా స్వతంత్రులైందరు. హల్లెలూయా. వాక్యం ముందు నిలిచి ఉంటే మనం స్వతంత్రులం. ఏమండి? వాక్యం ముందు మనం నిలిచి ఉంటే స్వతంత్రులు అంటే ఏంటి కదా? పాపమునకు మనం ఎప్పుడు కూడా దాసులము కాలేం. పాపము మనల్ని బంధించలా. ఇది నాన్న పాపము బంధించినటువంటి ప్రజలు ఎలా ఉన్నారు?
వ్యసనములకు బానిసలైపోయి ఉన్నారు. త్రాగుడుకు, పేకాటుకు, జూదంకు అన్నిటికీ బానిసలైపోయి ఉన్నారు. వ్యభిచారానికి బానిసలైపోయి ఉన్నారు కదా. పాపములకు దాసులు అంటే ఎవరు? బందీలైపోయి ఉన్నారు పాపములకి కదా. ఏదైతే చేయకూడదో అది చేయకుండా ఉండలేకపోతున్నారు. అది చేసేస్తున్నారు. ఎందుకు? పాపములకు బందీలైపోయి ఉన్నారు. పాపపు బంధత్వం నుంచి మనం విడిపించబడాలంటే సత్యమును ఆశ్రయించాలి. సత్యమైనటువంటి యేసయ్యను ఆశ్రయించాలి. సత్యమైనటువంటి యేసయ్యను ఆశ్రయిస్తే అప్పుడు నిజముగా మనం స్వతంత్రులైపోయి ఉంటాం. హల్లెలూయా. ఇది స్వతంత్రత అంటే. స్వతంత్రులు అంటే అదే. ఆ కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన మీరు నిజముగా స్వతంత్రులై ఉందరు. హల్లెలూయా. అందుకనే 43వ వచనంలో కూడా ఉంటది. 8:43లో మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు, మీరు నా బోధ విననేరకుండటం వలనే కదా. మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు. నా మాటలు మీకు ఎందుకు అర్థం కావట్లేదు? ఏమండి, నా మాటలు మీకు ఎందుకు అర్థం కావట్లేదు? నా మాటలు మీరు ఎందుకు పాటించలేకపోతున్నారు? అక్కడ ఎందుకంటే నా బోధ విననేరకుండటం వలనే కదా. వింటున్నాను గాని శ్రద్ధగా వింటున్నాను గాని గ్రహించట్లా కదా. విననేరకుండా ఉంటున్నారు కదా. వింటున్నట్టుగా ఉంటున్నారు కదా. చూస్తున్నట్టుగా ఉంటున్నారు, చూడలేకపోతున్నారు. సత్యాన్ని వింటున్నట్టుగా ఉంటున్నారు, వినలేకపోతున్నారు. అందువల్ల మీకు అర్థం కావట్లా. అందువల్ల మీరు గ్రహించలేకపోతున్నారు అని మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. మీ తండ్రి యొక్క అపవాది అంటే ఎవరు? అపవాది అంటే సాతాను సంబంధులు. మీరు మీ అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలు నెరవేర్చకూడచ్చు. మీ తండ్రి యొక్క దురాశలు, అపవాది దురాశలు ఏంటి? అంతగా పాపంలో కదా మగ్గి, పాపంలో బురదలో పంది దొల్లాడుతూ ఉంటే మీరు ఆనందిస్తారా? ఏమండి, అటువంటిదిగా పాపంలో మునిగి తేలేవాడు పంది బురదలో దొల్లినట్టుగా మనం ఊహించుకోవచ్చు కదా. అందుకని అంటూ ఉన్నాడు, మీ తండ్రి దురాశలు నెరవేర్చకూరుచున్నారు. ఆది నుంచి వాడు నరహంతకుడై ఉండి, హల్లెలూయా, వాడు ఆది నుంచి ఎక్కడున్నాడు? నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు. వాడి యందు సత్యమే లేదు. వాడు అబద్ధికుడును. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడే ఉన్నాడు. హల్లెలూయా. అబద్ధం ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది తెలుసా? అబద్ధమునకు జనకుడు కదా. అబద్ధమునకు జనకుడు ఎవరు? సాతానుడు. అబద్ధమునకు జనకుడు కదా. అబద్ధము వాడు మొట్టమొదట బైబిల్ గ్రంథంలో ఆది కాలంలో స్టార్ట్ చేశాడు అబద్ధం. ఎండింగ్ ప్రకటన గ్రంథంలో కూడా వాడు అబద్ధంతోనే ఎండ్ చేశాడు. అపవాది అబద్ధమునకు జనకుడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది నాన్న మీరందరూ కూడా ఇది నాన్న ఒక మాట పట్టుకొని వెళ్ళాలి. మనం స్వతంత్రులుగా ఉండాలంటే కుమారుని యందు నిలిచి ఉన్నట్లయితే, కుమారుడు తప్ప ఎవరు కూడా మనల్ని స్వతంత్రులు చేయలేరు. వాక్యమందు నిలిచి ఉన్నట్లయితే మనము స్వతంత్రులమే. మన కుటుంబంలో మన పిల్లలైనా గాని, మనమైనా గాని, మన కుటుంబంలో సాతాను బంధకాలతో ఉన్నవారు ఎవరైనా గాని వారు విడిపించబడాలంటే వాక్యమందు నిలిచి ఉంటే కుమారుడు తప్ప ఇంకెవరు కూడా మనల్ని స్వతంత్రులుగా చేయలేదు. ఎందుకంటే ఆయన సత్యవంతుడైన దేవుడు. అంతే అంటాడు, నేనే సత్యము, నేనే సత్యము. అబద్ధికుడు సాతాను ఎవరు? అబద్ధమునకు జనకుడు. అందుకని అంటాడు ఇక్కడ 45వ వచనంలో నేను సత్యమునే చెప్పుచున్నాను. సత్యవంతుడు ఏం చేస్తాడు? మనలాగా లోపల ఒక మాట పెట్టుకొని బయట వాళ్ళు మెప్పించడానికి ఒక మాట చెప్పి గొప్పగా మనము మెప్పు పొందేవారుగా ఉంటాం కదా. అమ్మో ఈ అమ్మాయి చాలా మంచిది, చాలా నిజం చెప్తుంది అని అంటారు. కానీ హృదయంలో ఒక మాట, బయట ఒక మాట. మన హృదయం ఎప్పుడు కూడా మన యొక్క తలంపులు, శరీరము అంతా కూడా ఎలా ఉంటుంది? స్వార్థంతోనే ఉంటుంది. ఎప్పుడు కూడా నువ్వు ఏదైనా పోగొట్టుకుంటున్నావంటే ఎదుటి వారికి నువ్వు ఏదైనా ఇచ్చినప్పుడు నువ్వు నష్టపోతున్నావంటే నువ్వు ఇస్తావా? ఇవ్వవు. నువ్వు మాట కూడా అంతే. ఎదుటి వారిని ఏమాత్రం కూడా మాట వల్ల నువ్వు ఏమీ నష్టపోవు. అయినా గాని మెచ్చుకోవడం విషయంలో కూడా మెచ్చుకో. ఎందుకు? అది మన తత్వము. కానీ ఇక్కడ ఈయనలో ఏముందంట? సత్యం ఉంది.
ఏమంటున్నాడు, నేను సత్యమునే చెప్పుచున్నాను కనుక మీరు నన్ను నమ్మరు, అబద్ధం చెప్పేవాడినే నమ్ముతారు. కానీ నేను సత్యం చెబుతూనే ఉన్నాను కనుక మీరు నన్ను నమ్మరు. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? ఎవరైనా చేయగలరా? ఇప్పుడు కూడా ఇన్ని సంవత్సరాల్లో కదా యేసయ్య భూమి మీదకి వచ్చి తన 33.5 సంవత్సరాలు ఇక్కడ ఉండి 3.5 సంవత్సరాల పరిచర్యలో కదా సిలువుపై తన ప్రాణములు పెట్టి మనందరి నిమిత్తమై కృపా సత్య సంపూర్ణుడిగా వచ్చిన వాడు, శరీరధారి వచ్చిన వాడు, మన కొరకు కదా మన రక్షణ కొరకు సిలువుపై మరణించి మళ్ళా 3 దినాలు తిరిగి లేచి కదా ఎక్కడికి వెళ్ళాడు? మన పరలోకమునకు వెళ్ళాడు. ఇన్ని సంవత్సరాలు 2000 సంవత్సరాలు పైగా ఎంతమంది మేధావులు పుట్టి ఉంటారు, ఎంతమంది మరి గొప్పవారు పుట్టి ఉంటారు. ఎవరు కూడా బైబిల్ గ్రంథమును తీసి బైబిల్లో ఉన్నటువంటి యొక్క దేవుని సత్యములను వెతికారు. అబద్ధం ఏమైనా కనబడుతుందా, ఏమన్నా ఆయన లోపం కనబడుతుందా, ఏదన్నా మనము ఒక పాయింట్ లేవనెత్తడానికి ఏదైనా కనబడుతుందా అని ఈ బైబిల్ గ్రంథాలు కొనుక్కొని చదివి వారు ఏమాత్రము లోపము అబద్ధము కనుగొనలేకపోయారు. ఎంతో మంది సేవకులు గొప్పవారు, ఆర్ఆర్కే మూర్తి గారు లాంటి వాళ్ళు కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఏదైనా తప్పులు ఎదుగుదామని బైబిల్ చదవడం మొదలుపెట్టి ఆయన గొప్ప ప్రసంగుడు అయిపోయాడు. హల్లెలూయా. బైబిలు వాక్యము నిన్ను చదివిద్ది. నువ్వు వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే నువ్వు వాక్యమును చదవడం మొదలు పెట్టావో ఆ వాక్యము నీలో కార్యం చేసి నీలో మస్టు మలినం అంతా కూడా తీసివేసి నిన్ను శుద్ధినిగా చేసి కదా నువ్వు ఎటువంటి వ్యక్తివైనా కానీ వాక్యం చదవడం మొదలు పెడితే నిన్ను సరైన రీతిలో నిలబెడుతుంది. హల్లెలూయా. ఆర్ఆర్కే మూర్తి గారు గొప్ప పరిచయం చేసే గొప్ప దైవజనులు. నీవు నేను కూడా వాక్యమునందు నిలిచి ఉంటే, వాక్యమును శ్రద్ధగా చదివితే మనం కూడా గొప్పగా నిలబెడతాం. హల్లెలూయా. మనం కూడా సత్యవంతులం, మనం సత్య సంబంధం, దేవుని బిడ్డలం కదా. అందుకనే సత్యమును కలిగి ఉన్న వారమే ఆయన మార్గములో జీవించగలం కదా. అందువల్ల రెండో మాట ఈరోజు ఏంటి? నేనే సత్యం, మా ఆధారం తప్ప ఎవడు తండ్రి యొద్దకు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు స్తుతులు చేస్తున్నాము నైనా. ఇదిగో ప్రభునైనా ఈ దినాన ప్రభునైనా ప్రభా యేసుక్రీస్తు ప్రేమ ధ్యానముల పేరిట మేమందరూ కూడా ప్రభా మీ సన్నిధిని చేరి మీ ప్రేమ యొక్క గొప్ప మన విలువలు మాధుర్యం త్యాగం ఆయన గొప్పగా తెలుసుకొని ఉన్నాం. అవును బాబా మీరు సెలవిచ్చినట్టుగా నేనే సత్యమును అని చెప్పినట్లుగా అవును బాబా మీ యొక్క మరి ఆ సత్యములన్నీ కూడా బాబా మేము తెలుసుకోవడానికి అక్కడ మా ఆధ్యాత్మికంగా మేము గొప్పగా వదిలడానికి మీరు మాతో మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి మీకు స్తోత్రాలు. ప్రతి ఒక్క హృదయంలో మీరు నీరు కట్టి ఫలింపు చేయమని యేసు పరిశుద్ధుడైన పరమ తండ్రి ఆమేన్.